హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభావందనాలు. ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియాపనలోక తండ్రి, అయా ఇంతవరకు మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరిచినందుకు నేను స్తుతిస్తున్నాను. అధిపతమైన దేవా, నీకు వందనాలు. ఎంతోగానో మాపై ప్రేమ చూపించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం. నాయన దేవా, ఎంతోగానో నన్ను ప్రేమించి మా కొరకు నీ శిలువలో బలియాగమై అయ్యా, మరి తొడా దెబ్బలకి నీ వీపును అయ్యా, మరి ఉమ్ము వేయడానికి నీ మొహమును అయ్యా, మరి ఎంతోగానో మా కొరకై త్యాగం చేస్తూ వచ్చావు తండ్రి. దేవా అయ్యా, ఇంత గొప్ప త్యాగానికి నేనేమిచ్చినా నీ రుణస్త్రాలనే తండ్రి. దేవా నా తండ్రి, ఒకప్పుడు మా స్థితి అయ్యా మరి ఎంతో భయంకరమైన ఘోరమైన స్థితి నాయన. అయా, చనిపోయే నిత్య నరకాగ్నిలో ఉండవలసిన వారిని నాయన, మమ్మునైతే నాయన ఆ స్థితి నుంచి విడిపించి అయా, తప్పిపోయిన కుమారుడు వల్ల మేము తిరుగుతూ ఉండగా మరలా నీ దరి చేర్చుకున్నందుకు నీకు వందనాలు నాయన. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏ పాటి వారిని నాయన, మాపై ఎంత ప్రేమ నాయన తండ్రి, ఎంత గొప్ప ప్రేమ. ఏమిచ్చినా మేము రుణస్థులమే తండ్రి. దేవా అయా, ఈ రోజును చూడలేక ఎంతోమంది పేదవారు, ధనికులు అయా, అయోగ్యులు అయా, అనేకమైన వారు, శ్రేష్ఠులు అయా, వారికన్నా శ్రేష్ఠులం కాదు కదా ప్రభువా. అయా, మాకు ఇచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా ఎంతోగానో అయా, మరి మేము ఎంత ఘోర పాపం చేసినప్పటికీ కూడా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మరలా నీ బిడ్డల్ని చేసుకున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. తల్లి అయినా మర్చినేమో కానీ నీవు మమ్మల్ని మరవని వాడివి నాయన తండ్రి. ఈ లోకంలో తల్లి విడిచినప్పటికీ, తండ్రి విడిచినప్పటికీ తండ్రి, మేము మాత్రం మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా నాయన తండ్రి, మాకై అయ్యా మాపై ప్రేమ చూపిస్తూ వచ్చినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవానికి వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు నాయన తండ్రి. మేము అయా మరి పాపంలో అయా పాపాన్ని విడవకుండా నాయన అయా దినదినము పాపంతో నీ గాయాలు రేపుతూనే ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా నాయన, అనేకమైన వారు నాయన ఎంతోగా నశించిపోతూ ఉన్నారు. దేవా మమ్మల్ని మేము నశించిపోవడం నీకు ఇష్టం లేక రక్షించబడాలి అయా, నీ సన్నిధిలో ఉండాలి, నీతో ఉండాలని తండ్రి మేము ఇంకా తెలుసుకుంటాము అని చెప్పేసి నాయన మమ్మల్ని నీ రెక్కల కింద నీ నీడలో సంరక్షణలో మమ్మల్ని ఉంచినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా గడిచిన రాత్రి మేము నిద్రించుండగా నీ కంచి కాపుదల ఉంచినందుకు మీకు స్తుతి స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు, దేవానికి స్తుతి స్తోత్రాలు నాయన తండ్రి. ఈ సమయంలో తండ్రి ఇంటర్ వాళ్ళ కొరకు, ఎగ్జామ్స్ రాసే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్మీడియట్ నాయన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా నాయన వారికి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. నిజంగా అట్టి స్థితి ఆ టైంలో నిజమే నాయన, మా ఆలోచనలతో అయితే మేము తప్పక అయా మరి ఫెయిల్ అయిపోతాం నాయన. అయా నువ్వు ఇచ్చిన జ్ఞానంతో, నువ్వు ఇచ్చిన తెలివితో అయితే అయా నీ బిడ్డలంగా మరి మేము ముందుండగలుగుతాం తండ్రి. దేవా మంచి తెలివి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా అనేకమైన పిల్లలు ఎంతోగానో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉండగా వారికి మంచి తెలివి జ్ఞానం దయచేయమని అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారు చదువుకున్న క్వశ్చన్స్ రావడానికి కృప చూపించి సహాయం చేయండి నాయన. అంతేకాదు కానీ అయా మరి 10th వాళ్ళ ఎగ్జామ్స్ కూడా మీరే కృప చూపించండి తండ్రి. బిడ్డలకి తగిన జ్ఞానం దయచేసి చక్కగా ప్రిపరేషన్ అయ్యేలాగా కృప చూపించండి తండ్రి. దేవా అంతేకాదు అయా ఇతర రాష్ట్రాలకి, ఇతర ఊర్లకు వెళ్ళి చదువుకుంటున్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్న తల్లిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా అంతేకాదు కానీ ప్రభువా, మరి బీటెక్, ఎంటెక్ అయా అనేకమైన వాటిని చదువుతున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి అయా. మరి అయా లాస్ట్ వరకు వచ్చి నాయన 3-4 మార్క్స్ దగ్గర మరి నాయన ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అయా. వారిని మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి. మరి మీ జ్ఞానంతో నింపండి, నీ తెలివితో నింపండి నాయన. నా దేవా నా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. అయా
అంతేకాదు కానీ ప్రభువా, ఇంకా మేమేమైతే ఆయా బిడ్డలకి అక్కర కొలది తండ్రి తెలివిని దయచేసి ఆయా చదువులో సమృద్ధిగా నీ బిడ్డలైన వారందరినీ ముందుండులాగున ఆయా మరి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఆయా ఈ దినాన ఆయా మరి గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా గర్భిణీ స్త్రీలని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా మరి సుఖప్రసవం దయచేయండి. అంతేకాదు కానీ నాయన బాలింతలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా బాలింతలు మరి కోల్పోయినంత బలాన్ని మరలా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆరోగ్యంతో తండ్రి ఉండులాగున కృప చూపించండి. ఆయా చిన్నప్పుడు నలతలు తండ్రి అవి కొంతమంది బిడ్డలకి మాన్పు లేక నాయన తండ్రి ఎంతోగానో బాధపడుతున్నారు. అటు వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అంతేకాదు కానీ నాయన గర్భఫలం లేక అనేకమైన వారు బాధపడుతూ ఉన్నారు నాయన తండ్రి. మీరే తోడుగా ఉండి వారికి చక్కని గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. ఆనాడు అన్న ఆయా బిడ్డలు లేరని ఆయా మరి ఎంతోగానో నాయన తన హృదయ భారం అంతా నీ మీద కుమ్మరించినప్పుడు తనకి చక్కని గర్భఫలం ఇచ్చి ఆయా మరి చక్కని బిడ్డను దయచేసావు. ఈ దినాల్లో ఆయా బిడ్డలు లేని వారి పట్ల మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండి కృప చూపించండి తండ్రి. ఆయా ఎంతోగానో ఆయా మరి అయ్యా మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు తండ్రి. మా కొరకు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి నాయన తండ్రి. ఈ స్థితిలో మేము ఉన్నామంటే ఉచితమైన నీ కృపే నాయన. అంతేకాదు ప్రభువా, అయ్యా భర్త మాట వినట్లేదని ఎంతోమంది భార్యలు బాధపడుతూ ఉన్నారు నాయన. అయా భర్త ఆయా తాగుడికి బానిస అయిపోయి ఈ లోక ఇష్టాలకి బానిస అయిపోయి వ్యసనపరుడై తండ్రి ఎంతోగానో భార్యలు బాధపడుతూ ఉన్నారు నాయన. అట్టి వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా అంతేకాదు నాయన బిడ్డలు నా మాట వినట్లేదని ఎందరైతే తండ్రులు మరి బాధపడుతూ ఉన్నారో నీకు మొరపెడుతూ ఉన్నారో వారి మొరను ఆలకించి ఆ బిడ్డలను మార్చండి తండ్రి. యవ్వన కాలంలో నాయన నా దేవా నా ప్రభువా నీ కాడు మూసే బిడ్డలుగా దయచేయండి తండ్రి. యవనస్తులకి ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా తండ్రి ఎంతోగానో నాయన చెడు వ్యసనాలకై బానిసలై తిరుగుతూ ఉన్నారు నాయన యవనస్తులు. మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. దేవాని వల్ల అసాధ్యమైనది ఏదీ లేదు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన. జీవము గల దేవుడు మాకుండగా నాయన మరి మేము ఎందుకు నాయన దిగులు చెందడం దేవా. మరి మా కొరకు దాచించిన మేలులు ఎంతో గొప్పవి నాయన తండ్రి. శ్రమలు అయ్యా అనుభవించినప్పటికీ తండ్రి ఆ శ్రమకి తండ్రి తగిన ప్రతిఫలం దయచే దేవుడు నీవే నాయన తండ్రి. మా స్థితిగతుల్ని మార్చే దేవుడు నీవే నాయన తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకొని మా యొక్క పరిస్థితులన్నిటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా సువార్త జరుగుచుండగా ఎన్నో ఆటంకాలు తండ్రి సాతాను ఎన్నో గలిబిలి చేస్తూ ఉన్నాను నాయన. అటు వారిని మీరే జ్ఞాపకం చేసుకొని గలిబిలి చేసే వారిని కూడా నాయన రక్షించబడి అయ్యా నీ సన్నిధిలో మోకరించి నేను స్తుతించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించండి నాయన. నా దేవా నా తండ్రి ప్రభువా మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి. అయ్యా మరి బీపీ షుగర్ కంట్రోల్లో లేని వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. సహనం కోల్పోయిన పరిస్థితులు, బీపీ కంట్రోల్ లేక నాయన అటు వారిని మీరే జ్ఞాపకం చేసుకొని వారికి షుగర్ బీపీ నుంచి అయ్యా మంచి కంట్రోల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా క్యాన్సర్ గల వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా మరి కీమోస్ జరుగుతూ ఉండగా వారికి తగిన బలాన్ని అయా మరి సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. తగిన ధైర్యాన్ని కూడా ఇవ్వండి తండ్రి. దేవా ధైర్యపరిచే దేవుడివి అయా, ఆదరించే దేవుడివి అయా, ఓదార్చే దేవుడివి, దిక్కులేని వారికి దిక్కై ఉన్న దేవుడివి తండ్రి. అయా మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మా జీవితాల్లో ఎన్నో మేళ్ళు జరుపుతూ వచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభువా ఇంకా ఏమైతే మాలో అవిధేతలు ఉన్నాయో వాటన్నిటినీ క్షమించండి, మా దోషాలని క్షమించండి నాయన. అంతేకాదు కానీ ప్రభువా అయా మరి
అయా ఈ ప్రార్థన మనలో ఏమైతే మర్చిపోయామో వాటన్నిటినీ అయా క్షమించి అయా తండ్రి వాటన్నిటినీ మీరే ఈ గాయపడిన హస్తాలతో ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాని రక్తంతో శుద్ధీకరించి అయా ప్రభువా మరలా మీలో సమకూర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ దినమంతా మేము ఎక్కడా కూడా నాయన అయా మరి సాతానికి చోటు ఇవ్వకుండా మా ప్రవర్తన అంతటి యందు అయా మరి నీ స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరు తోడుగా ఉండి కృప చూపించండి. ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ఈ నా స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.